దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మరి నూతనమైన సంవత్సరములో అనగా 2024 సంవత్సరంలో మరి మేము మళ్ళీ ముందుకు వచ్చినాము. దేవుని వాక్యము, దేవుని కృపచేత వాక్యమును బోధించడానికి ముందుకు వచ్చినాము. దేవుడు ఈ కార్యములో దేవుడు తోడుగా ఉన్నందుకు మన యేసయ్యకు యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఈ కార్యక్రమము చూస్తున్న మీ అందరినీ దేవుడు నూతనమైన సంవత్సరంలో అనగా 2024 సంవత్సరంలో దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. 2023 సంవత్సరంలో ఏదైతే కోల్పోయినారో దానిని 2024 సంవత్సరంలో ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మీకు దయచేసునుగాక. మరి మనము వాక్యములోనికి వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుంచి 7వ వచనం వరకు మరి మనము చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబయడనియుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలని మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనములు. ఇక్కడ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. మహోన్నతమైన మా తండ్రి, నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఈ సృష్టిని ఏకరీతిగా పాలిస్తున్న గొప్ప దేవ, నీ పాదాలకు వందనములు. అయ్యా, ఇదిగో ప్రభువా, వాక్యములో మీరుండండి. వాక్యము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డ ప్రభువా మీ వాక్యము విని వాక్యానుసారముగా మాత్రమే జీవించుటకు మంచి మనసును మీరే నీ బిడ్డలకు అనుగ్రహించమంటూ అయోగ్యమైన మా ప్రార్థనను ఆలకించండి. మమ్మల్ని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మాలో మీరుండి మాతో మీరుండి మీరు మీ వాక్యము ద్వారా మాట్లాడి మీరు మహిమ పొందుకోమంటూ మా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరి ప్రభు యేసు నామములో వందనములు. మళ్ళీ మనం వాక్యంలోకి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకములో చాలామంది క్రైస్తవులు, నేను ఇతరుల వారి గురించి నేను చెప్పడం లేదు, మన దేవుని బిడ్డలను గురించి అనగా క్రైస్తవులను గురించి నేను చెప్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ చాలామంది ఈ లోకములో ధనమును బట్టి సంతోషిస్తున్నారు, డబ్బును, ధనమును, ఆస్తిని, ఐశ్వర్యమును బట్టి సంతోషిస్తున్నారు, భూమి జాగలను బట్టి సంతోషిస్తున్నారు, తన హోదాను బట్టి, తన అధికారమును బట్టి సంతోషిస్తున్నారు. అంతే తప్ప దేవుణ్ణి బట్టి సంతోషించేవారు చాలా తక్కువగా జనాంగం ఉన్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. గమనించండి. అయితే ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరలా చెప్పుతున్నారు అక్కడ. గమనించండి, ఏమని చెప్తున్నారు అక్కడ? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. దేవుని బిడ్డలారా, నువ్వు డబ్బును బట్టి ఆనందించడము కాదు, నీ భూమి జాగను బట్టి నువ్వు ఆనందించడము కాదు, నీ హోదాను బట్టి నువ్వు ఆనందించడము కాదు, నీ మంచి బంగ్లాను బట్టి, నీ ఉద్యోగం బట్టి, ఈ లోకములో దేనిని బట్టి ఆనందించమని దేవుడు చెప్పడం లేదు. గమనించండి, దేవుని వాక్యం చెప్పడం లేదు. నువ్వు దేనిని బట్టి ఆనందించాలో సర్వశక్తి మంతుడైన దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడి ఉంది. హల్లెలూయా, దేవుని స్తోత్రములు. ఈ లోకములో దేనిని బట్టి ఆనందించాలంటే దేవునిని బట్టి, దేవునిలో నీవు ఆనందించాలి. కానీ ఈ లోకము చాలా వ్యతిరేకంగా ఉన్నది. క్రైస్తవుల విషయంలో కూడా చూసినట్లయితే గమనించండి, ఈ లోకములో యేసు ప్రభుల వారిని బట్టి ఆనందించడం అనేది చాలా తక్కువ అయిపోయింది. ఈ లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందిస్తున్నారు చాలామంది. కానీ దేవుడు అంటున్నాడు అక్కడ, నువ్వు దేనిని బట్టి ఆనందించడానికి వీల్లేదు, దేవుణ్ణి బట్టి, దేవునిలో నువ్వు ఆనందపడితే దేవుడు నిన్ను గొప్పగా దీవించేస్తాడు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు మళ్ళీ చెబుతుంది ఇక్కడ, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునిలో నీవు ఆనందించు. గమనించండి, ఈ లోక సంబంధమైన వాటిలో నీవు ఆనందించడానికి వీల్లేదని దేవుడు చెప్తున్నాడు. అంటే ఏమిటి అర్థం? ఈ లోక సంబంధమైన వాటిలో ప్రజలు ఆనందిస్తున్నారు అంటే దేవుడు ఎందులో ఆనందించాలని చెప్పి, దేనిని బట్టి ఎవలను బట్టి ఆనందించాలని దేవుడు చెబుతున్నాడో వారిని బట్టి, యేసయ్యను బట్టి ఆనందించక, యేసయ్యలో ఉండి ఆనందించక, ఆనందించని దానిని బట్టి మీరు ఆనందిస్తున్నారని దేవుని వాక్యం చెలవిస్తుంది. ఇక్కడ ఏమంటారు? ఇక్కడ మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. మనము దేవునిలో ఉంటే కాస్త లోటుపాట్లు వస్తూ ఉంటాయి. నీవు సహనముగా ఉండాలి. దేవుడు దీవిస్తా అన్నప్పుడు దీవించేంత వరకు నీవు దీవెనల కొరకు నువ్వు వేచి చూడాలి. దేవుణ్ణి కాదని నీవు ఇలాగైతే దేవుని నామములో మనము దీవించబడమని చెప్పి దేవుని బార్డర్ వదిలిపెట్టి ఈ లోకపరమైన వాటిలో ఆనందిస్తున్నారు చాలామంది. దేవుడు అంటాడు, నాకు వేరుగా ఉండి నీవేమి చేయలేవు. దేవునికి వేరుగా ఉండి దేవుని బిడ్డలారా, నీవు ఆనందాన్ని పొందాలి అనుకుంటే అది నీ అజ్ఞానము, నీ అవివేకం మాత్రమే. దేవునికి స్తోత్రములు. ఇక్కడ ఏమంటున్నా? ఇక్కడ దేవుడు దీవించేంత వరకు నువ్వు సహనము కలిగి ఉండాలి. మీ సహనమును సకల జనులకు తెలియబడునీయుడి, ప్రభువు ఎక్కడ ఉన్నాడట? సమీపముగా ఉన్నాడట. సర్వసృష్టికర్త దేవుడు ఎక్కడ ఉన్నాడు తెలిసేనా? సమీపంగా, నీకు దగ్గరలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీవేమి చేస్తున్నావు తెలుసు, నువ్వేమి చేసినావు తెలుసు దేవునికి, నువ్వేమి చేస్తున్నావు దేవునికి తెలుసు, నీవేమి చేయబోతున్నావు కూడా దేవునికి తెలుసు. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఏది చేసినా దేవునిలో ఆనందించే కార్యము చేయాలి, కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యములు నూతన సంవత్సరంలో చేయడానికి వీల్లేదు. 2023 సంవత్సరంలో మీరు దేవునికి ఆయాసకరంగా ఉండవచ్చు, దేవునికి ఇష్టము కాని వాటిని బట్టి సంతోషించి ఉండవచ్చు. కానీ దేవుడు ఈ దినం అంటున్నాడు, వాటన్నిటిని వదిలిపెట్టి దేవునిలో సంతోషించు. దేవుని నామమును బట్టి, దేవుని మహిమార్థమై నీవు సంతోషించినట్లయితే, సహనము కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను 2024 సంవత్సరంలో దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. సహోదరుడు, సహోదరి, ఇక్కడ మనము 6వ వచనముకి వచ్చినట్లయితే, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చింతించడం అవసరం లేదు దేవుని బిడ్డలారా. ఈ చింత అనేది ఎట్లా ఉంటుందంటే నీరు నూనెలాగా ఉంటుందట. ఎప్పుడు నీరు మీద నూనె పోయండి, అవి ఎప్పటికీ కూడా కలిసి ఉండడం అనేది అసాధ్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. ఇక్కడ ఏమంటారు? ఇక్కడ ఏమని చదివిస్తుంది? దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత. ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. నీకేది అవసరమో దేవుడు ఇస్తాడు తప్పకుండా. నీకేది సూటబుల్ అవుతుందో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీకు లేదు, దేవుడు నీకు ఇష్టము, ఇది నీకు ఇష్టము అని చెప్పి దేవుడు అనుకున్నట్లయితే నీ తప్పకుండా దేవుడు లేట్ అయినా సరే కానీ గ్రేట్గా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. అది నీకు సూటబుల్ కాదనుకో, దేవుడు దాన్ని ఆపేస్తాడు. అది కూడా మనం ఆలోచించాలి. ప్రభువా, నేను ఆశించినది నీ దృష్టిలో మంచిది కాదేమో, నీ దృష్టిలో హేయమైనదేమో అని చెప్పి మనము దేవుని లోపల సహనము కలిగి ఉండాలి. దాని కొరకే పదే మనము ప్రార్థన చేయడము అనేది బాగుండదని దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు ఇక్కడ? దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా. కృతజ్ఞత అనేది మానవునికి ఉండాలి. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి చెప్పండి, తెలియజేయండి. ప్రభువా, నేను ఇది చేయాలి అనుకుంటున్నాను, ఇది నీ దృష్టికి కరెక్టా కాదా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన పూర్వకంగా దేవుని దగ్గర మనం మొరపెట్టాలి. ఎప్పుడైతే మొరపెట్టినామో దేవుడు మనకు అది సూటబుల్ అయితే తప్పకుండా ఇస్తాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఒక మాట మనం మాట్లాడుకుందాం. అన్న ఏమిటి? గర్భఫలము లేదు. అన్న గర్భఫలము లేదు, అన్న అవమానాల పాలైంది. అవమానాల పాలైనప్పుడు అన్న ఎక్కడికైంది? దేవుని సన్నిధానములో తమ హృదయమంతా కుమ్మరిస్తుంది. దేని కొరకు? ఈ లోక సంబంధమైన డబ్బు నాకు కావాలి ప్రభు అని కాదు, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము నాకు కావాలని కాదు, ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు కావాలని కాదు, ఈ లోక సంబంధమైన భూమి జాగాలు కావాలని కాదు, ఈ లోక సంబంధమైన అధికారము నాకు కావాలని కాదు. దేవుని బిడ్డలు గమనించండి,
దేనిని గూర్చి ఆమెకు ఏమి లోటు, ఏది అవసరము ఆమెకు? గర్భఫలం. ఎందుకంటే ఆమెను గొడ్డురాలని చెప్పి గర్భఫలము లేని స్త్రీ అని చెప్పి చాలామంది తృణీకరిస్తున్నారు. గర్భఫలము దేవుని దృష్టిలో శ్రేష్టమైనది, చాలా మంచిది. దేవుడు అంటాడు, నన్ను నమ్మిన బిడ్డలకు గొడ్డుతనం అనేది ఉండదని సర్వసృష్టికర్త అనే దేవుడు కోరుచున్నాడు. ఎప్పుడైతే అన్న అనబడే ఆ స్త్రీ ఎప్పుడైతే దేవుని నామములో ప్రార్థన చేసినదో, ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు, ఈ లోక సంబంధ బంగారం కొరకు కాదు, బట్టల కొరకు కాదు, ఆస్తి ఐశ్వర్యం కొరకు కాదు, పేరు పెక్కతల కొరకు కాదు, దేవుని బిడ్డలు గమనించండి. దేని కొరకు ప్రార్థన చేసింది? గర్భఫలము కొరకు ప్రార్థన చేసింది. ప్రభువా నాకు సహాయం చేయమని చెప్పి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె కన్నీటి ప్రార్థనను అంగీకరించినాడు. నిజమే, ఏది కావాలి ఈ స్త్రీకి? ఇప్పుడు ఏమి కావాలి? హన్నకు ఏది కావాలి? గర్భఫలము కావాలి. గర్భఫలము మంచిదే, భూమి జాగల కొరకు కాదు, ఆస్తి ఐశ్వర్యం పేరు ప్రఖ్యాతుల కొరకు ఆమె ఎక్స్పర్ట్ ఆశించలేదు. దేవుని బిడ్డలు గమనించండి, గర్భఫలము కొరకు దేవుని నామములో ప్రార్థించింది. దేవుడు తక్షణమే మార్గము తెలిసినాడు, ఆమెకు గర్భఫలం ఇచ్చినాడు. దేవుని బిడ్డ అంటే నేను ఏమి చెప్పుతున్నామని దేవునిలో గమనించిన దేవుని వాక్యం ఏమి చెప్పుతున్నానంటే, వ్యర్థమైన దాని కొరకు కాదు నువ్వు ప్రార్థించవలసినది, పనికిరాని దాని కొరకు కాదు నువ్వు ప్రార్థించవలసింది, దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యము కొరకు కాదు నువ్వు ప్రార్థించవలసినది, దేవుని దృష్టిలో ఇష్టమైన వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమన్నా సెలవిస్తున్నారు? ఇక్కడ దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. అప్పుడు నీకు సూటబుల్ అయ్యేది, దేవునికి ఇష్టమైనది నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పకుండా దేవుడు ఇస్తాడు. దేవుడు గమనించండి, నీకు సూటబుల్ కాంది, నీకు మంచిది కాంది నువ్వు అడిగినట్లయితే దేవుడు ఇవ్వడు. దేవుని బిడ్డలు గమనించండి, దాని గురించి నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ఇది చాలామంది లోకములో తనకిష్టమైన వాటిని, నా దేవునికి నచ్చినా నో ప్రాబ్లం, నా దేవునికి నచ్చకున్నా నో ప్రాబ్లం, నాకు ఇది కావాలే ప్రభువా, నాకు ఇది కావాలని ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏం ప్రయోజనము? దేవుని బిడ్డలు గమనించండి, నాకిది కావాలే కాదు. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థించింది ప్రభువా నీ దృష్టిలో నాకు ఏది బాగుంటుందో అది నాకు కావాలని మీరు ప్రార్థన చేయాలి. నీకు ఇష్టమైనది నాకు ఇవ్వమని ప్రార్థన చేయాలి తప్ప నాకు ఇష్టమైనది నాకు ఇవ్వమంటే దేవుని బిడ్డలారా గమనించండి, నీ ఇష్టము దేవునికి నచ్చపోతూ ఉండవచ్చు, దేవునికి హేయముగా కనిపించి ఉండవచ్చు, దేవునికి ఆయాసకరంగా అనిపిస్తూ ఉండవచ్చు. ఎందుకు? నాకు ఇష్టమైనది కావాలి ప్రభా, ఇది కావాలి. ప్రార్థన ప్రారంభించిన మొదలుకొని నుంచి ప్రార్థన ముగించే చివరి వరకు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. నీకు తెలియదా? అంటే దేవునికి తెలియదా? నీకు తెలియదా? నాకేది ఇష్టమో, నా దేవునికి ఏది ఇష్టమో అది నాకు ఇస్తాడు అని చెప్పి ఎప్పుడైనా ప్రార్థన చేసినారా దేవుని బిడ్డలారా? ఇప్పుడు 2023 సంవత్సరంలో ప్రభువా నాకు అది దొరకలేదు, 2023 సంవత్సరం అంతా ప్రార్థన చేసినా నాకు దొరకలేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో మళ్ళీ దేవునికి ఆయాసకరమైనది నీకు సూటబుల్ గాంధీ నువ్వు అడుగుచున్నావేమో, దేవుని తెలుసు అని చెప్పి దేవుని నామములో ప్రార్థన చేసి చూడండి, దేవుడు ఎందుకు కార్యం చేయడో చేస్తాడు. దేవుని బిడ్డలు గమనించండి, మా ఆహారం కొరకు, వస్త్రముల కొరకు, బంగ్లాల కొరకు, ఇండ్ల కొరకు, భూమి జాగల కొరకు, డబ్బు కొరకు, హోదాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుతలేదు. ఎందుకు దొరుకుతలేదు? అది దేవునికి ఆయాసకరమైనది. మీ అవయవములతో ఏమిటట? మీ అవయవములతో పోరాడు మీ భోగభాగ్యాల గురించి అడుగుతున్నారు దేవుణ్ణి, మీ భోగభాగ్యాల గురించి కాదు. దేవుని గమనించండి, దేవునికి మహిమార్థమైన కార్యక్రమ విషయంలో అడగండి. దేవునికి మహిమకరంగా ఎలాగ జీవిస్తే నా దేవునికి మహిమ కలుగుతుంది అలాగా ఆలోచించండి. వాటి యందు దేవుని నామములో సంతోషించండి అని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ తిండి కొరకు, వస్త్రముల కొరకు, ఇండ్ల కొరకు నీకు ఇల్లు ఇచ్చేదైతే దేవుడు ఇస్తాడు, నీకు గూడు ఇచ్చేదే దేవుడు ఇస్తాడులే. నువ్వు కంగారు పడవలసిన అవసరమే లేదు. నీకు ఆహారము దేవుడు ఇస్తున్నప్పుడు, వస్త్రములు దేవుడు ఇచ్చినప్పుడు ఇల్లు ఇవ్వడా?
ఇస్తాడు దేవుని బిడ్డలు గమనించండి. నువ్వు దాని కొరకు కంగారు పడవలసిన అవసరము లేదు. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 26 వచనము మరి 34 వచనం చూసినట్లయితే, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతించకుడి. ఏమి తినాలి, ఏమి త్రాగాలని చెప్పి నీ ప్రాణమును గూర్చాను, ఎలాంటి వస్త్రములు ధరించుకోవాలి అని చెప్పి మీ దేహమును గూర్చి చింతించవలసిన నీకు అవసరం లేదు. ఎందుకంటే సర్వసృష్టికర్త అన్న దేవుడు నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. దేవుని బిడ్డలు గమనించి చాలామంది క్రైస్తవులు పర్వతానికి వెళ్ళి పండ్లు ఇరగొట్టుకున్నారని అనబడే సామెతలాగా మనం చెప్పిన రీతిగా దేవునికి ఆయాసకరమైనది కోరుకుంటున్నారు. దేవుని దృష్టిలో ఏమైనది కోరుకుంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతపడకడి. నువ్వు చింతించవలసిన అవసరం లేదు. నువ్వు దేవుని నామంలో సంతోషంగా ఈ లోకములో దేవుని బిడ్డలు గమనించండి, ఈ లోకములో ఎవ్వరు నిన్ను చేతు వదిలిపెట్టినా మన యేసయ్య నిన్ను చేతి వదిలిపెట్టేవాడు కాదు. దేవుడు అంటాడు, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను వదిలిపోదు. నీ భర్త నిన్ను మర్చిపోయి ఉండవచ్చు, నిర్లక్ష్యం చేస్తుండవచ్చు, నీ భార్య నిన్ను నిర్లక్ష్యం చేస్తుండవచ్చు, నీ కుటుంబము నిన్ను నిర్లక్ష్యం చేస్తుండవచ్చు, నీ సంఘము నిన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉండవచ్చు, నీ కులమంతా నిన్ను నిర్లక్ష్యం చేస్తుండవచ్చు. కానీ నిన్ను నిర్లక్ష్యం చేయని వారు ఒకరు ఉన్నారు. నీ కొరకు ప్రాణము పెట్టిన దేవాతి దేవుడైన త్రియేక దేవుడైన యేసు ప్రభుల వారు నీ కొరకు ప్రాణం శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన యేసయ్య ఉన్నాడు. ఆయన నిన్ను నిర్లక్ష్యం చేయడు. ఎంత గొప్ప అధికారైనా మనకి ఇలాంటి పరిస్థితి ఉందయ్యా, ఇలాంటి ఆపదలో ఉన్నానయ్యా, రండి అంటే ఒక సమయానికి రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఎనీ టైం పిలిచిన తక్షణమే ఆ బిడ్డ చెప్పుమని చెప్పి పలికే యేసయ్య ఉన్నాడు. ఆయన మాత్రం నిర్లక్ష్యం చేసే అవకాశాలు లేవు. దేవుని బిడ్డలు గమనించండి. మీరు ఎందుకు చింతిస్తున్నారు? దేవుడు 2024 సంవత్సరంలో అంటున్నాడు, నీవు చింతించవలసిన అవసరము లేదు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేను చింతించకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆహారము కంటే ప్రాణము గొప్పది కదా. నువ్వు ప్రాణముతో ఉంటేనే కదా నీకు ఏ ఆహారమైనా, చికెన్ తినచ్చు, మటన్ తినచ్చు, బిర్యానీ తినచ్చు, నీకు ఏదైనా తినచ్చు. దేవుని బిడ్డలు గమనించండి, తినే వస్తువులు ఏవైనా గమనించండి. కానీ ఆహారము కంటే ప్రాణమును ఏమంటున్నాడు ఇక్కడ, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? వస్త్రము గొప్పదా, దేహము గొప్పదా? ప్రాణము గొప్పదా, ఆహారము గొప్పదా? ఏది గొప్పది? దేవుని బిడ్డలు గమనించండి, ప్రాణము. నువ్వు ప్రాణముతో ఉంటేనే కదా నీకు ఆహారము కావాలి. నువ్వు శరీరముతో ఉంటేనే కదా, నీ దేహము కలిగి ఉంటేనే కదా, ఇక్కడ ఉనికి కలిగి దేవుని ఉనికి కలిగి ఉంటేనే కదా, నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా, ఊపిరి కలిగి ఉంటేనే కదా నీ శరీరమునకు ఏమిటి ఎలాంటి వస్త్రములు ధరించుకోవాలని ఆలోచించేది. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోటలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? గమనించండి. ఒక చిలుకలు ఉన్నాయి, ఎవరు పోషిస్తున్నారు? ఒక పిచ్చుకలు ఉన్నాయి, ఎవరు పోషిస్తున్నారు? కాకులు ఉన్నాయి, ఎవరు? సమస్త జీవరాశులను పోషిస్తున్నది ఎవరు? అడవిలో సింహం ఉన్నది, ఎవరు పోషిస్తున్నారు? అక్కడ తోడేళ్ళు ఉన్నాయి, ఎవరు పోషిస్తున్నారు? సమస్త సృష్టిని పోషించేది ఎవరు? సర్వసృష్టికైతన్న దేవుడు కాదా? మరి వాటిని పోషించినప్పుడు దేవుని బిడ్డలారా, నిన్ను పోషించడానికి వాటికంటే శ్రేష్ఠులు కారా? మరి మీరు ఎందుకు ఆహారం కొరకు, అలంకరణ కొరకు, దేహము కొరకు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? దేవుని బిడ్డలు గమనించండి. దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. కానీ ప్రభు నాకు అవి కావాలని చెప్పి వాటి మీదనే మనసు ఉండకూడదు. ప్రభు నాకు డబ్బు కావాలని చెప్పి డబ్బు గమనించండి. డబ్బు అని నువ్వు పరిగెత్తినావా?
డబ్బు మీదనే మనసు ఉంచినావా? దేవుడు అంటాడు, ధనవంతులగుటకు ఆపేక్షించకుడి, ధనము సమస్త కీడుకు మూలమని దేవుడు సెలవిస్తున్నాడు. గమనించండి, నువ్వు ధనమని చెప్పి నువ్వు అన్ని క్షణము ధనమని చెప్పి ధనమునే ప్రేమించినట్లయితే, ప్రార్థన ప్రారంభించి నుంచి చివరి వరకు ధనమని చెప్పి ధనమునే ప్రేమించినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ధనమునకు రెక్కలు ఇస్తాడట. నీకు వచ్చే ధనం కూడా అటు వెళ్ళిపోయేలాగా దేవుడు చేస్తాడట. ధనముని ప్రేమించకుండా దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేన్ని ప్రేమించకుడి, దేవుణ్ణి ప్రేమించుడి. దేవుని నామములో సంతోషం ఉన్నది, దేవుని నామములో సమాధానం ఉన్నది, దేవుని నామములో నెమ్మది ఉన్నది. ఇక్కడ 1 పేతురు గారు 5వ అధ్యాయము 7, 8, 9 వచనములో, ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎందుకు చింతిస్తున్నావు దేవుని బిడ్డ? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు నువ్వు చింతించవలసిన అవసరము లేదు. దేవుడు నిన్ను గూర్చి చింతిస్తున్నాడు, నీ మార్పు కొరకు చింతిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమంటున్నా ఇక్కడ? ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. ఈ చింత కలగజేసేది ఎవడు? నీ దేవుడి కార్యము చేయడు అని చెప్పేది, ప్రేరేపించేది ఎవడు? నీ అపనమ్మకము సృష్టించేది ఎవడు? అశాంతిని కలగజేసేది ఎవడు? సాతాన్. గమనించండి, ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు గమనించండి. ఇక్కడ పేతురు గారు రాసిన పత్రిక 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై. 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై నా దేవుడు నాకు ఇస్తాడు. ఆకాశం పక్షులను పోషిస్తున్న దేవుడు నాకివ్వడా? నాకు ఇస్తాడు. నా దేవుడు నాకు 2024వ సంవత్సరంలో దేవుడు నన్ను గొప్ప స్థానములో దేవుడు ఉంచుతాడు. కానీ నేను దేన్ని వెతకాలి? నా రాజ్యమును, నా నీతిని వెతుకు, నీకేం అవసరమో నాకు తెలుసు అంటున్నాడు. మొదట ఏం వెతకాలి? దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతకాలి. వెతికినప్పుడు ఎప్పుడైతే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుతావో నీకేమి కావాలో నాకు తెలుసు బిడ్డ అంటున్నాడు. నీకేమి కావాలో దేవునికి తెలియదా? దేవుని బిడ్డలు గమనించండి, ఏమని సెలవిస్తున్నాడు ఇక్కడ? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. ఎప్పుడట? నీకు నిబ్బరత లేకపోతే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఎవడు బలహీనుడు ఉన్నాడు సంఘములో? ఎవరు అపనమ్మకము కలిగి ఉన్నారు ఈ సంఘములో, ఈ గృహములో? ఎవరు అశాంతి కలిగి ఉన్నారు ఈ గృహములో, ఈ సంఘములో? ఎవరు ధన సంబంధమైన ఆసక్తి కలిగి ఉన్నారు? నువ్వు బలహీనునివే. గమనించండి, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగాలని గద్దించు సింహంలాగా తిరుగుతున్నాడు. ఎవరిని మింగాలని చూస్తాడు వాడు? ఎవరైతే దేవుని నామములో బలముగా ఉండక బలహీనంగా ఉంటారో, ఎవరి లోపల అశాంతి అలజడ చోటు చేసుకుందో, ఎవరి లోపల అవిశ్వాసం వచ్చేసిందో వారిని మింగాలని చూస్తాడు. ఇక యేసుప్రభుల వారు ఏమో చేస్తాడులే, ఇక కాదులే, ఇంత ప్రార్థన చేసినాను కాలేదు, ఇక ఏమవుతుందిలే మన యేసుప్రభుల వారు. దేవుడు గమనించండి, గుడ్డివారికి చూపునిచ్చిన దేవుడు, మూగవారికి మాటనిచ్చిన దేవుడు, చెవిటి వారికి వినికిడినిచ్చిన దేవుడు, కుంటి వారిని నడిపించిన దేవుడు, కుష్టి వారిని స్వస్థపరిచిన దేవుడు, చనిపోయిన లాజరును సైతము లేపిన దేవుడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కార్యము చేయడా? ఎందుకు అశాంతి? ఎందుకు అలజడ? సాతానుకు ఎందుకు నువ్వు అవకాశం ఇస్తున్నావు? సర్వసృష్టికైతే దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మక దేవుని మీద అపనమ్మకము కలిగించి వానికి ఎందుకు నీ హృదయంలో చోటిస్తున్నావు? ఎందుకు నీ ఆలోచనలను వాడు ఆక్రమించుకుంటున్నాడు, దోసుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు? నువ్వు బలహీనంగా ఉన్నావు కాబట్టి నీ ఆలోచనలు బలముగా ఉంచు. నా దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడు. గమనించండి, నేను ఒక పాట పాడుతాను, వినండి. ఒక పాట పాడుతాను, వినండి దయచేసి. ఇక్కడ మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించు మనసు ఉన్నదా? మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించు మనసు ఉన్నదా?
వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మదీపానికి ప్రార్థన అవసరం. వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మదీపానికి ప్రార్థన అవసరం. నూనె లేని దీపము ఆరిపోవును, ప్రార్థించలేని జీవితమే పతనమవును. నూనె లేని దీపము ఆరిపోవును, ప్రార్థించలేని జీవితమే పతనమవును. శోధనలో పడకుండా ప్రార్థించుము, శోధన తప్పించుటకు ప్రార్థించుము. శోధనలో పడకుండా ప్రార్థించుము, శోధన తప్పించుటకు ప్రార్థించుము. కన్నీటితో ప్రార్థించిన హిజ్కియాను చూడుము, మరణము తప్పించబడి ఆయుష్ పొందెను. ఎవరట? ఎవరు ప్రార్థించినాడు? కన్నీటితో ప్రార్థించినాడు హిజ్కియా, నీ ఆయుష్ అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో హిజ్కియా అని చెప్పి దైవజనం చెప్పినప్పుడు కన్నీటితో, నీ ప్రభువా నేను బ్రతికినన్ని దినములు నీ సన్నిధానములో ప్రభువా నీ నీతిని, నీ రాజ్యమును నీ నీతిని నేను కోల్పోకుండా ప్రభువా నేను జీవించినాను ప్రభువా, నీతిగా జీవించినాను ప్రభువా అన్నప్పుడు అదే దైవజనునితో దేవుడు చెప్పినాడు, హిజ్కియా నీ ఆయుష్ దేవుడు పెంచేసినాడు. గమనించండి, కన్నీటితో ప్రార్థించిన హిజ్కియాను చూడుము, మరణము తప్పించబడి ఆయుష్ పొందెను. మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా? విసుకక ప్రార్థించు మనసు ఉన్నదా? ప్రతి నిమిషం ముందు మనము ప్రార్థించగలిగిన పరలోక సంతోషము దేవుడిచ్చును. ఈ భూమి జాగలను బట్టి సంతోషము కాదు, పరలోక సంతోషం. ప్రతి నిమిషం ముందు మనము ప్రార్థించగలిగిన పరలోక సంతోషము దేవుడిచ్చును. పట్టుదలతో ప్రార్థించిన ఏలియాను చూడుము, ఆకాశ జలములనే మూసివేసెను. మన ఏలియా గారు ఏం చేసినారు? పట్టుదలతో ప్రార్థన చేసినాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో వర్షము కురవకుండా దేవుని బిడ్డలు గమనించండి, ఆకాశ జలములను మొత్తం మూసేయడం జరిగింది. దేవుని బిడ్డలు గమనించండి. అలాంటి ప్రార్థన జీవితం 2024 ఈ సంవత్సరం అంతా నువ్వు ప్రార్థన జీవితము జీవించు. దేవుడు ఎందుకు కార్యము చేయడు నీ జీవితంలో? గమనించండి. ఎవడు నీకు రావలసిన ఆశీర్వాదమును బంధించినాడు? ఎవడు నీకు రావలసిన సంతోషమును బంధించినాడు? ఎవడు నీకు రావలసిన సమాధానమును బంధించినాడు? ఎవడు నీకు రావలసిన నెమ్మదిని, శాంతిని బంధించినాడు? సాతానుగాడు. యేసు నామములో సాతాను కట్లను విప్పబడాలి అంటే యేసు నామములో నువ్వు ప్రార్థన చేయి. గమనించండి దేవుని బిడ్డ, గమనించండి. హిజ్కియా ప్రార్థన చేసినాడు. ఊరికే ఉన్నాడా? హిజ్కియా ప్రార్థన చేసినాడు, మరణము తప్పించబడి ఆయుష్ దేవుడు పెంచినాడు. ఏమిటి ఇక్కడ? ఏలియా గారు ప్రార్థన చేసినాడు, ఆకాశ జలములను మూసివేసినట్లుగా మనం చూస్తున్నాం. నీ ప్రార్థన జీవితము కలిగి ఉండు దేవుని బిడ్డల. 2024 ఈ సంవత్సరంలో దేవుడు ఎందుకు కార్యము చేయడు? నువ్వు ప్రార్థన పట్టుదలతో ప్రార్థించిన ఏలియాను చూడుము, ఆకాశ జలములనే మూసివేసెను. సమస్తము సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ప్రార్థన జీవితం కలిగి ఉంటూ దేవుని బిడ్డ గమనించండి. నీకు ఉద్యోగం రావాలా ఇస్తాడు, నీకు వివాహం కావాలా చేస్తాడు, నీకు ఏది కావాలని చేస్తాడు. కానీ వాటి మీద కాన్సన్ట్రేషన్ కాకుండా దేవుని నామములో ప్రార్థన జీవితం కలిగి ఉంటే నీకు ఉద్యోగం అవసరమైతే ఉద్యోగం ఇస్తాడు, నీకు పెళ్లి వివాహం అవసరమైతే వివాహం చేస్తాడు, నీకు ఇల్లు అవసరమైతే ఇల్లు ఇస్తాడు, నీకు భూమి అవసరమైతే భూమి ఇస్తాడు. ఏది అవసరమో నీవు దేవునికి చెప్పని అవసరం లేదు. సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడైనా. పట్టుదలతో ప్రార్థించిన ఏలియాను చూడుము, ఆకాశ జలములనే మూసివేసెను. అర్థమైందా దేవుడు ఎంత గొప్ప దేవుడో? మన గొప్ప దేవుడు, మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఇంకా కింద కథ ఇక్కడ, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు మన యేసు, అడిగి చూడుము. ఏమంటున్నాడు ఇక్కడ? అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు మన యేసు, అడిగి చూడుము. సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు అడిగిన వారందరికీ తప్పక దయచేయును. ఏమిటట?
ఎలాంటి వాడట యేసయ్య? సకల ఐశ్వర్యములకు కర్త, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 2023 సంవత్సరంలో నీవు నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. 2024 సంవత్సరంలో దేవుని బిడ్డ నీతోనే చెప్పుతున్నాడు. దేవుని బిడ్డ, నీకు ఉద్యోగం కావాలా, వివాహము కావాలా, నీకేది కావాలో దేవుడు ఇస్తాడు. కానీ దేవుని నామములో ప్రార్థన జీవితం కలిగి నీ ఉండు. ఇక ఇస్తాడో ఇవ్వడో అని చెప్పి నువ్వు చింతించకు. నీ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు సెలవిస్తున్నాడు. మనం వాక్యములను కలుద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ 1 పేతురు 5వ అధ్యాయం 7, 8, 9లో ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మెలకు అంటే ఏమిటి? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నా దేవుడు ఇస్తాడు అన్నబట్టి ధైర్యం కలిగి ఉండు. నా దేవుడు ఇస్తాడు. సైతాన్ అంటాడు, ఏమంటాడంటే ఏమి ఇస్తాడు ఇన్ని దినములు? సైతానా, యేసయ్య నా దేవుడు సకల ఐశ్వర్యములకు కర్త, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, నా దేవుడు ఇస్తాడు. సైతాన్ గెట్ అవుట్ వేస్తున్నా అమ్మములో. ఏమని సెలవిస్తున్నాడు ఇక్కడ? ఏమని సెలవిస్తున్నాడు ఇక్కడ? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకు మెలకువగా ఉండమంటున్నాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఎవడు బలహీనుడుగా ఉన్నాడో ఇంకా వాడిని బలహీనలు చేయాలని, ఎవడు అపనమ్మకం కలిగి ఉన్నాడో ఇంకా అపనమ్మకం కలిగి ఉండాలని, అపనమ్మకం నింపాలని, ఇంకా నేను శోధనలోకి తీసుకువెళ్ళాలని, ఒక డిప్రెషన్లోకి తీసుకువెళ్ళాలని, ఇక నాది కాదు, నా జీవితం వేస్తూ, నా బతుకు వేస్తూ, నా సమస్తం వేస్తూ, నేను బ్రతకడం ఎందుకు? దేవుడు గమనించి ఇలాంటి ప్రేరేపణను వాడు కలగజేస్తున్నాడు. ఎందుకు కలగజేస్తున్నాడు వాడు చెప్పండి? నువ్వు బలహీనముగా ప్రార్థన జీవితంలో బలహీనము కలిగి ఉన్నావు కాబట్టి దేవుని బిడ్డ గమనించండి. కానీ 2024 సంవత్సరం దేవుడు నీకు గిఫ్ట్గా ఇస్తున్నాడు. 2023లో ఏ కార్యము జరగలేదో నీ జీవితంలో, దేని కొరకు నువ్వు కృంగిపోతున్నావు, దేని కొరకు నువ్వు కుసించిపోతున్నావు, దేని కొరకు నీకు నలగగొట్టబడుతున్నావు, ఎక్కడ నీకు అవమానం జరిగిందో, ఎక్కడ నిన్ను ద్వేషించినారో, ఎవరు నిన్ను దూషించినారో, 2024 సంవత్సరంలో దేవుడు సెలవిస్తున్నాడు, ఎక్కడ అవమానము కలిగినదో అక్కడ నీకు విజయం చేకూరుస్తా అంటున్నాడు. ఎవరైతే నిన్ను చూసి హేళన చేసినారో, ఎక్కడ నీకు అవమానం వచ్చిందో అక్కడ ఆశీర్వాదం చేత నింపే దేవుడు నన్ను దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోక సంబంధమైన వాటిని గురించి నీవు వదిలిపెట్టు. గమనించండి, ఈ లోక సంబంధమైన వాటి గురించి వదిలిపెట్టు. ప్రభువా నాకు సహాయం చేయు దేవుడవు నీవే ప్రభువా. నాకేమి కావాలి కాదు ప్రభు, నీకేమి కావాలని నువ్వు దేవుణ్ణి అడుగు. నువ్వు దేవుని వైపు చూడు, దేవుడు నీ వైపు చూస్తాడు. నువ్వు దేవుని కార్యములో ఉండు, దేవుడు నీ కార్యములో ఉంటాడు. ఈ 2024 సంవత్సరంలో దేవుడు అడుగు పెట్టినాడు మీ జీవితంలో. దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో అడుగు పెడుతున్నాడు. యేసయ్య నామములో చెబుతున్న ఈ దినము నామములో, యేసు నామములో ప్రవశిస్తున్నాను. జక్కయ్య గారి గృహములో అడుగు పెట్టిన దేవుడు ఈ దినము నీ జీవితంలో, నీ గృహంలో కూడా అడుగు పెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా సహాయం చేయి. ప్రభువా నాకు ఇది కావాలి కాదు ప్రభువా, నీకు నేను ఎలా వాడబడాలి, నీ దృష్టిలో ఎలా జీవించాలి, వాటిని వెతుకుమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు గమనించండి. ఇక్కడ లోకమందున్న ఇక్కడ ఏమంటున్నాడు? ఆమె నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. వానికి మీరు దొరకకండి, బలహీనంగా ఉండకండి. ప్రార్థన జీవితం లేకుండా మీరు ఉండకూడదు, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నావని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. విశ్వాసం కలిగి ఉండండి. దేవుని బిడ్డలు గమనించండి, విశ్వాసము కలిగి ఉండండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబటు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువులై ఉన్నవి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు గమనించండి, నువ్వు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే 2024 సంవత్సరం దేవుడిని గిఫ్ట్గా ఇచ్చేసినాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఈ లోక సంబంధమైన ఆర్భాటములోకి వెళ్ళకండి. ఈ లోక సంబంధమైన ఊబిలో మీరు కూలిపోకండి. ఈ లోక సంబంధమైన వాటిని గురించి నువ్వు ప్రయాసపడకండి. అదంతా వేస్ట్, అదంతా వ్యర్థమే.
లోకములో ఉన్నను లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము. అవి తండ్రి వలన కలిగినవి కావో. ఈ లోక సంబంధమైన వాటి గురించి పరిగెత్తకండి. దేవుని కొరకు మీరు పరిగెత్తి చూడండి. దేవుడు ఈ 2024వ సంవత్సరంలో నీ కొరకు పరిగెత్తడానికి దేవుడు నడుము బిగించుకున్నాడు. గమనించండి, వ్యర్థమైన వాటిని ఆపేక్షించకండి, ఆశించకండి, వదిలేయండి. ఏది నీ దగ్గర ఉన్నదో దేవుని బిడ్డలారా అదే నీది. ఏది నీది కాదో అది నీ దగ్గర లేదు. గమనించండి, నీ దగ్గర లేని దాని గురించి, దేవునికి ఆయాసకరంగా ఉన్న దాని గురించి ఎందుకు ప్రార్థన జీవితం వేస్తున్నారు? ఎందుకు? దేవుని గమనించండి. ప్రభువా, నాకు ఇది కాదు ప్రభువా, నాకు ఏది బాగుంటుందో నీకు తెలుసు ప్రభువా, నాకిష్టమైనది కాదు ప్రభువా, నీకిష్టమైనది నాకు దయచేయమని చెప్పి నా దేవుడు ఆయనకిష్టమైనది నాకు ఇస్తాడని చెప్పి నువ్వు నమ్మకము కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండు. 2024వ సంవత్సరం 23వ సంవత్సరంలో ఏది మూయబడినదో, ఏ ద్వారము మూయబడినదో, ఏ గేటు మూయబడినదో దేవుడు 2024వ సంవత్సరంలో ఆ గేటు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు దేవుని కొరకు పరిగెత్తు, నీ రాజ్యము కొరకు పరిగెత్తు, దేవుని నీతి కొరకు పరిగెత్తు. సర్వసృష్టికర్త అయిన దేవుడు మీ జీవితంలో 2024వ సంవత్సరంలో గొప్ప కార్యము చేయునుగాక. ఆమేన్. మహోన్నతుడైన మా తండ్రి, మహాగుణమైన దేవ, ఈ దినము నా తండ్రి నీ బిడ్డలతో నా తండ్రి మీరు వాక్యము ద్వారా మాట్లాడినారు అయ్యా నా తండ్రి. అందుకు నా తండ్రి మమ్మల్ని మీరు వాడుకున్నారు. నీ పాదాలకు వందనములు. ఏ బిడ్డ నా తండ్రి నిజమే ప్రభువా, నేను 2023 సంవత్సరం అంతా ప్రభువా నీకు హేయమైనది కోరుకున్నాను ప్రభువా, అందుకోసమే నాకు దొరకలేదని నీ బిడ్డలు పశ్చాత్తాపపడుతున్నారు. నాకు ఇష్టమైనది కావాలని ప్రార్థించినారు ప్రభా. అయ్యా, నీకు ఇష్టమైనది కాదు, నా దేవునికి ఇష్టమైనది, నాకు ఇష్టమైనది కాదు, నా దేవునికి ఇష్టమైనది నాకు కావాలని ప్రార్థించే మంచి మనసు నీ బిడ్డలకు దయచేయండి. ఎందుకనగా ప్రభువా, నువ్వు సకల ఐశ్వర్యములకు కర్తవు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్న దేవుడవు, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించగల దేవుడవు నా తండ్రి. వెలుగు యొక్క నివాస స్థలము నీ వెరుగుదు, చీకటి అను దాని ఉనికి పట్టును నీ వెరుగుదు, సమస్తమును నా తండ్రి చేయగల దేవుడవు నీవు ప్రభువా. అయ్యా, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నూతనమైన సమస్తములు, నూతనమైన జీవితము జీవించేలాగా నీ బిడ్డలకు మంచి మనసు దయచేయమంటూ అయోగ్యమైన మా ప్రార్థన ఆలకించమంటూ ఈ కొద్ది ప్రార్థన నీ పరిశుద్ధ నీ పాద సన్నిధానములోకి చేర్చుకోమంటూ మా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఈ 2024 సంవత్సరం అంతా దేవుడు దీవించునుగాక. మరి మన మినిస్ట్రీ జీసస్ పవర్ మినిస్ట్రీస్ తెలంగాణ డిస్టిక్, తెలంగాణ రాష్ట్రము, జగిత్యాల్ డిస్టిక్ మరియు మండలము జగిత్యాల్, లక్ష్మీపూర్ విలేజ్, జీసస్ పవర్ మినిస్ట్రీస్ ఫౌండర్, పాస్టర్ అండ్ ప్రెసిడెంట్. దేవుని నామములో దయచేసి ఇంకా వాడబడాలని దయచేసి మీరు సొంత ప్రార్థనలో కూడా మమ్మల్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది మాత్రమే. దేవుని బిడ్డలారా, సంఘం ఇంకా డెవలప్ కావాలని 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా దేవుని నామములు ఎదగాలని, అనేకమైన జనాంగమునకు సువార్త ప్రకటించాలని మా ఒక ఆలోచన దేవుడు మా ప్రేరేపణ, అది దేవుడు మాకు ఇచ్చినాడు. బహిరంగ మీటింగులు 2024 సంవత్సరంలో బహిరంగ మీటింగులను సిద్ధం చేస్తానని దేవుడు మరి మాతో మాట్లాడినాడు. దేవుని స్తోత్రములు. మరి బహిరంగ మీటింగులోకి వెళ్ళడం కొరకు మీ అందరూ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. అనేకమైన దైవజనులు మమ్మల్ని ఆహ్వానించాలని, వాళ్ళ ఒక సంఘము సంఘస్థులకు దేవుడు మా నుంచి వాక్యము వాళ్ళకు బయలుపరచాలని దయచేసి మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి జీసస్ పవర్ మినిస్ట్రీలో చాలా దూరం నుంచి కొంతమంది వస్తున్నారు. అనారోగ్యము చేత ఉన్నవాళ్ళు, ఇతర దయ్యముల చేతబడి వాటితో పీడింపబడుచున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి స్వస్థత పొందుకొని వెళ్తున్నారు. ఎవరైనా అనారోగ్యము చేత ఉంటే, బలహీనంగా ఉంటే, దేవుని లోపట నిస్సహాయముగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుని నామములు ప్రతి ఆదివారము మరి ఇక్కడ ప్రేయర్ నడుస్తుంది కాబట్టి దయచేసి వచ్చి దేవుని ఆశీర్వాదములు పొందుకోండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించుగాక. ఆమేన్. ఆమేన్.